బ్రహ్మ నిరూపణము. కావున పరబ్రహ్మము సత్తు అద్వితీయము, శుద్ధము, విజ్ఞానగణము, నిర్మలము, శాంతము, ఆది అంతము లేనిది, క్రియారహితము, సర్వదా ఆనందరస స్వరూపంలో అగునది. అది మాయాకృతములైన భేదములు ఏవియూ లేనిది, నిత్యము సుఖస్వరూపము, కళారహితము, ప్రమాణాదులకు అందనిది. అది ఏదియో రూపరహితము, అవ్యక్తము, నామరహితము, అక్షయమునకు జ్యోతిస్వరూపము. అది స్వయం ప్రకాశమానమగుంది. పండితులైన వారు ఆ పరమతత్వమును జ్ఞాత, జ్ఞేయము, జ్ఞానము అను తృప్తి లేని అనంతము, నిర్వికల్పము, కేవలము అఖండ చైతన్య మాత్రముగా గుర్తించరు. ఆ బ్రహ్మము సృజింపరానిది, గ్రహింపను రానిది, మనోవాక్కులకు అందనిది, అప్రమేయము, ఆద్యంతరహితము, పరిపూర్ణము, మహా తేజోమయమైనది, మహావాక్యం విచారం సప్తమసి చాంద్రోగ్య ఉపనిషత్తులు మున్నగు వాక్యములోని తత్వత్వమని పదముల మూలముగా శోధించి చెప్పబడిన బ్రహ్మము ఆత్మ రెండును ఒకటి అని వేదముల చేత పర్యాయముగా ఆ రెండింటిని ఏకత్వమే ప్రతిపాదింపబడింది. సూర్యుడు మెణుగురు పురుగు, రాజు సేవకుడు, సముద్రము మాయి, సుమేరు పర్వతము పరమాణుము వలె పరస్పర విరుద్ధ ధర్మములు కలవానికి ఏకత్వము లక్ష్యార్థమందే చెప్పబడింది, వాచ్యార్థమందు చెప్పబడలేదు. ఆ రెండింటి ఎందును ఈ విరోధము ఉపాధి మూలమున కలిగింది. ఆ ఉపాధి మైనది ఏమీయును కాదు. ఈశ్వరుని ఉపాధి మహత్తత్వాదులకు కారణభూతమైన మాయ జీవుని ఉపాధి కార్యరూపములకు పంచుకోతుంది. ఈ పరమాత్మ జీవాత్మల ఉపాధులు. ఈ రెండింటిని నిరసించు పోయించు పరమాత్మేమీ ఉండదు, జీవాత్మేమీ ఉండదు. ఎట్లనగా రాజ్యం రాజు ఉపాధి, డాలు సైనికుడి ఉపాధి. ఈ రెండు ఉపాధులను లేనివాడు ఒకటి రాజును గాడు, యోధుడును గాడు. బ్రహ్మం నందు కల్పితమైన ద్వైతమును అదాత ఆదేశు నేతి బృహదారణ్య ఉపనిషత్తులు అంటారు 2:3-6 అన్న వాక్య మాదిరిగా సృష్టి స్వయంగా నిషేధించుతున్నది. కావున శృతి ప్రమాణాలమైన యుక్తి చేత పైన పేర్కొనబడిన ఉపాధులను బాధింపవలసింది కాదని త్రోసిపుచ్చవలసింది. రజ్జునందు గోచరించు సర్పములను, స్వప్నమందు భాషించు వివిధ పదార్థములను ఈ దృశ్యం కల్పితమైనదైన కారణము సత్యం కాదు. ఇవి ప్రబలములైన యుక్తులతోనే దృశ్యం నిషేధించుతూ పోగా కడపటి జీవాత్మ పరమాత్మ సంబంధము ఏకత్వము ఏది మిగిలిండునో అదే తెలియదగిన. జీవాత్మ పరమాత్మ ఎకండైకర స్వత్వము సిద్ధింపోలన్న మహావాక్యం నందు లక్షణావృత్తిని అనుసరింపను. అప్పుడే వాని పరిజ్ఞానం కలుగును. వాని సమ్యక్ పరిజ్ఞానము జహర్లక్షణావృత్తి వలన కానీ అజహర్లక్షణ వృత్తి వలన కానీ కలుగును. కాబట్టి ఈ జలక్షణ వృత్తిని ప్రయోగింపవలను. ఆ దేవదత్తుడు వీడే అన్న వాక్యములు ఆ అనట్లో పరోక్షత్వం, వీడు అనట్లో అపరోక్షత్వం అను రెండు పరస్పర విరుద్ధ ధర్మాలు ఉన్నావు కదా. ఆ రెండు ధర్మాలను బాధించి దేవదత్తునుగా ఏకత్వం ఎట్లు ప్రతిపాదింపబడించు ఆ విధంగానే తత్వమసి అను వాక్యంలో తత్వ పదవాచ్యుడైన ఈశ్వరుని ఉపాధి మాయ త్వం
పదవాచ్యుడైన జీవుని ఉపాధి అంతఃకరణం ఈ రెండింటి యొక్క పరస్పర విరుద్ధ ధర్మాలను బాధించి శుద్ధ చైతన్యాంశముగా ఏకత్వం చెప్పబడుతుంది. ఈ విధముగా లక్షణావృత్తి సాయమున జీవాత్మ పరమాత్మలకు సంబంధించిన చేతనాంశం ఒక్కటియే అని నిశ్చయం చేసుకుని బుద్ధిమంతుడగు వాడు ఆ రెండింటి అఖండ భావమునకు సంబంధించిన పరిచయం ఆ రెండును ఒక్కటియే అన్న జ్ఞానమును పొందును. ఈ విధంగానే వందల కొలదిగా మహావాక్యముల చేత బ్రహ్మమునకు ఆత్మకు అఖండ భావము ఏకత్వము స్పష్టంగా చెప్పబడింది. బ్రహ్మభావం చూస్తున్నారు. అస్థూల మణన్వాహరస్వ మదీర్ఘం అను నీ శృతివాక్య మాదిగా గలవానికి బృహదారూపనిషత్తు అన్నమాట 3:8. అసత్తు స్థూలత్వం మొదలైన వారిని నిరసించును పోగా కడకు ఆకాశములే వ్యాపకమైన అతర్క్య ఊహమునకందని వస్తువు స్వయంగానే సిద్ధించును. కాబట్టి ఆత్మరూపముగా గ్రహించబడిన ఈ దేహాదులు ఎల్ల మిద్దిగానే ప్రతీతములకు వీనెందు ఆత్మభావమును వీడు నేను బ్రహ్మమును అన్నిటి శుద్ధ బుద్ధితో అఖండ బోధ స్వరూపము నీ ఆత్మను గుర్తింపు. మృతికా కార్యములకు ఘటాదులు నీవు సర్వ విధముల మృతికా స్వరూపులేదు. అట్లే సత్వన్న ఆవిర్భవించి సత్యక్క రూపమైన ఈ జగత్తు అంతయు సత్తు మాత్రమే. ఏలనగా సత్తు కంటే భిన్నముగా దానికి అతీతంగా ఉన్న వస్తువు ఏదీనూ లేనే లేదు. కావున అదే సత్యం, అదే ఆత్మ. కాబట్టి శాంతము నిర్మలము అద్వితీయమునకు పరబ్రహ్మ ఏది కలదు అది నీవే గురు. స్వప్నమందు నిద్రచే కల్పించబడిన దేశకాల విషయంలో జ్ఞాత అదిగా గలది ఎల్ల మిథ్యే. ఆ విధంగానే జగతావస్థ ఎందుకు కూడా అజ్ఞానం చేత కల్పింపబడింది. జగత్తు కూడా మిథ్యేదు. ఈ విధంగానే శరీరము, ఇంద్రియములు, ప్రాణములు, అహంకారము అదిగా కలవన్నీ కూడా అసత్యమే. కాబట్టి శాంతము నిర్మలత్వము అద్వితీయమునకు పరబ్రహ్మము నీవే. 254వ శ్లోకం తర్వాత లక్ష్మీనారాయణ ముద్రాబాదు వారి ప్రతితో అధికంగా మరి ఒక శ్లోకం ఉన్నది. అది ఇదిగో ఇది ఎందు ఒక వస్తువు భ్రాంతి చేత కల్పితమగును అందు అది విచారణము చేసిన మీదట తద్రూపమైనది కానీ ప్రతీతమగును. కానీ తద్భిన్నమైనదిగా ప్రతీతము కాదు. స్వప్నము సమాప్తమైన వేళ జగతావస్థ ఆ విచిత్రమైన స్వప్న ప్రపంచం తనకంటే భిన్నంగా గోచరించిన జాతి నీతి కులగోత్రములకు అతీతంగా నామరూప గుణదోష రహితమై దేశకాల వస్తువు కంటే భిన్నంగా నుండి బ్రహ్మము నీవే నీ అంతఃకరణంలో భావన చేస్తున్నాము. ప్రకృతికి అతీతమై వాక్కునకు అందందే నిర్మలమైన జ్ఞాన దృష్టికి గోచరించిందై శుద్ధము సద్గణము అనాదియును బ్రహ్మ పదార్థము ఏది కలదు అది నీవే అని అంతఃకరణము భాషించుకును. క్షుత్తు పిపాసమునకు షడూర్ములు లేనిది యోగిజనుల చేత హృదయమునందు ధ్యానింపబడింది, ఇంద్రియముల చేత గ్రహింపబడజాలంది, బుద్ధికి అందనిది మహేశ్వర్యయుక్తమైనది బ్రహ్మ పదార్థం నీవే అని మనసులో భావించుకోను. భ్రాంతి చేత కల్పితమైన ఈ జగద్రూపము కళకు ఆధారమైంది, తనకు తానే ఆశ్రయమగునది, సత్తు అసత్తు రెండింటికంటే భిన్నంగా నుండింది, అవయవరహితము ఉపమానరహితము పరమేశ్వర్య సంపన్నమునగు ఆ పరబ్రహ్మం నీవే అని
చిత్తములో చింతనము చేయము. దేహంతోనే దేహాతీత స్థితిని పొందగలం. ఆనందానికి నిత్య చైతన్యానికి దారిలో ఎత్తుకోవాలి కదా మనం. ఈ దేహంతో కదా చైతన్యాన్ని మనం గుర్తించేది. ఆ అన్వేషణ అంతరంగంగా సాగాలమ్మా. లోపలే నేను పరమాత్మ అనే భావంతో సాగుతుంది. మరి దేహానికి దేహాన్ని ఆధారం చేసుకుని దేహాతీత స్థితిని, శక్తిని అందుకోవాలి, అనుభవంలోకి తెచ్చుకోవాలి. దేహంతో కదా మనకి స్పష్టంగా ఏ ద్వారా వస్తుంది? దేహం ద్వారానే మనకి పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోవటానికి ఆస్కారం ఉంది. దేహంలోనే అపరిమిత శక్తి ఉందని మనకు తెలుసు. అశాశ్వత స్థితి నుండి శాశ్వత స్థితిలోనికి చేరాలని మరి మనకి ఉద్దేశం ఉంది కదా. దేహాన్ని ఉదాత్త పరికరంగా వాడుకుంటూ ఉపకరణంగా వాడుకోవాలమ్మా. దేహంలోనే వెలుగ్గా ఉన్న మూలాన్ని వెతకాలి. ఆ వెతుకులాటే సాధనని మనం తెలుసుకున్నాం. ఇంద్రియ నిగ్రహంగా ఉండాలి. ఆనందానికి మనం నిత్య చైతన్యానికి దారులు వెతుక్కోవాలనే కదా టీసీడీలో ఏం మాట్లాడుకున్నాను. అన్వేషణ అంతరంగా సాగాలి. ఈ దేహం నేను కాదు, నేను పరమాత్మని. ఈ దేహం నేను కాదు, నేను పరమాత్మని అన్న భావన సాగాలి కదమ్మా. దేహాన్ని ఆధారంగా చేసుకునే దేహాతీత స్థితి నీ శక్తిని పొందుతున్నాం, అందుకుంటున్నాం, అనుభవంలోకి తెచ్చుకుంటున్నాం. సుఖం, సంతోషం దేహానికి సంబంధించిన విషయాలు, శాంతి, ఆనందం మనసుకి సంబంధించిన సుఖం, సంతోషమేమో దేహానికి విషయాలు, శాంతి, ఆనందం మనసుకి. మరి నిత్య సత్య శాస్త్రానందం హృదయానికి సంబంధించింది కాబట్టి ఇవన్నీ దేహం ఉండగానే పొందాలి కదా. ఎలాగా? విచారణ జరగాలి. దేహం అశాస్త్రాయుధం అని తెలుసు. జీవితాన్నమ్మా అర్థవంతంగా, స్పష్టంగా, ఆనందంగా, శాంతంగా జీవించాలనుకునేవాడు ఎంతసేపుని దేహభావన ఎంత అశాశ్వతం మనం తెలుసుకోవాలి. ఈ దేహం నిజం కాదు. దేహభావన ఎప్పుడు ఒకేలా ఉండదు. ఒకసారి మంచి అంటాం, ఒకసారి చెడ్డ. ఒకసారి మంచి అన్నోళ్ళని ఇంకోసారి చెడ్డ అనిపించుకోవచ్చు. అందువలన ఇది ఇంద్రజాలం, మాయ, ప్రపంచం. దేహం ఇంద్రజాలమే. దేహంలో సుఖం ఉంటుంది అంటాం తప్పు. ఎప్పుడు ఏదో రకంగా ముందు వెనుక ఒడ్డుడుకు లేకుండా ఎలా కుదురుతుంది? అవునన్నది కాదన్నది అవునని. దేహ చింతన వల్లనే కదా అందరూ ఆత్మహత్యలు అవి చేసుకోగలుగుతున్నారు. అయితే ఆత్మహత్య చేసుకోవాలంటే మాటలా? కష్టం వచ్చేటట్టుగా ఆత్మహత్య అంటున్నారు చాలామంది. అందరూ కాదు, చాలామంది ఆత్మహత్యలు పాల్పడుతున్నారంటే దేహ చింతన ఉండబట్టి. నేను పరమాత్మన్న చింతన ఉంటే ఏ కష్టాలు వాళ్ళకేనేంటి? కష్టాలు లేని వాళ్ళు ఎవరున్నారు? ఆత్మతత్వంతో ఉండేటట్టుకి దేహం అనిపిస్తుంది, చేసుకొచ్చింది, నాకేం సంబంధం అని అలా వదిలేయాలి. దేహ చింతన తగ్గించుకోవాలి. ఎంతసేపు అశాస్త్రం తెలుసుకున్నాం కదా. ఈవేళ మంచి అంటున్నాం, రేపు చెడు అంటున్నాం. ఇంతే జీవితం. ఓ రోజు మంచి అంటాం, ఓ రోజు చెడు అంటాం. దీని గురించి ఊరికెక్కి ఇది కావాలి, గొప్ప కావాలంటే దేహ సంబంధం అవన్నీ ఆడంబరాలు అన్నీని. దేహం ఎంత అశాస్త్రం మనకు తెలుసు కదా. మృత్యునీడ ఎప్పుడు పారిపోతుందో తెలీదు. ఎంతసేపు ఏ క్షణాన్ని మనకుందో తెలీదు. రాసిపెట్టు వచ్చిందే జరుగుతుంది. మనం చెప్పగలమా? అప్రమత్తంగా ఉండాలి. దేహాన్ని సర్వోపాయంగా వాడుకోవాలి. అన్ని ఉపాయాలు దాన్ని రక్షించుకోవాలి. ఎంతసేపు దాన్ని మితాహారం, మిత నిద్ర అలాగా జాగ్రత్తగా దాన్ని పోషించి పాలించుకోవాలమ్మా. ఎందుకంటే అశాస్త్రమైన దేహమే ఆయుధం కనుక మనకి దాంతో బంధం పెంచుకోరాదు. నువ్వు దేహం నేను అనుకున్నావు అనుకో,
బంధంతో ఉంటాం. దేహం నేను కదా నేను పరమాత్మ అనుకున్నాం అనుకో హ్యాపీగా ఉంటాం. బంధం వల్లనే కదా బాంధవ్యం, వ్యామోహాలు, మోహాలు, వ్యసనాలు ఏంటి ఎడతెరపు లేకుండా ఏదోటి ఉంటానే ఉంటుంది. దేహభావన ఉన్నంతసేపు ఎంతసేపు చూసుకోలేము, తెలుసుకోలేము. గుదిబండగా దేహం మారిపోతుంది ఒక్కోసారి. చూడు, కష్టం వచ్చిందనుకో ఏదో జన్మ అంటాం. మళ్ళీ సుఖంగా ఉన్నప్పుడు బతికేయాలంటాం. ఇదంతా దేహం మీద వ్యామోహం ఉండే కదా మనసు లక్షణమా. దాని పట్ల అమిత ప్రేమ ఉంది. దానివల్ల కలిగే అహంకారం, మమకారం ఇవన్నీ తగ్గించుకోవాలి. ఎంతసేపు కూడా దేహం నిజం అనుకుంటున్నాం. దేహం నిజం కాదు. ఆధ్యాత్మిక సాధనానికి దేహం ఉండాలి. కానీ దేహంతో దేహాతీత స్థితి అందుబాటులోకి మనకి అందుతుందని మనకు తెలియబడుతుంది. ప్రేతమైన భక్తి ముక్తిని ప్రసాదిస్తాయంటే నిజానికి ప్రాపంచిక బంధాల నుండి దూరం కానంత వరకు ముక్తి లభించదు. అదొక్కటే మనం మెయిన్ పాయింట్ పెట్టుకోవాలి. దేహభావన ఉన్నా ప్రపంచం భావన ఉన్నా ఎలా ముక్తి లభించిందమ్మా? ఊరికే దేహంతో ఉన్నాం కాబట్టి అన్ని ఊరికే అలా అలా ఈయన వదిలేయాలంతే. లేకపోతే తింగరోళ్ళు అనిపించుకుంటారు. ఎందుకని అలా తెలిసి తెలియనట్టుగా వదిలేయాలి. ఆత్మజ్ఞానం ముఖ్యం. ఆత్మజ్ఞానంతో మనం ఉపేక్షగా ఉండాలి. ముక్తికి భక్తి అన్నీ అవసరమే. ముక్తికి మార్గాలే. ఇంద్రియపరమైన కార్యకలాపాల పట్ల ఎంతసేపుని ఉపేక్ష ఉండాలి. నేను నాదని మరి దాన్ని చూసుకోకపోతే ఎలా కుదురుతుంది? దాని ద్వారానే కదా దేశ సంబంధికులు అందరం హాయిగా ఉంటాం. నేను నాదని అహంకార మమకారాలే కదా అపేక్ష అంటేనే. ఇదే మనం నిజమైన బంధనం అనుకుంటున్నాం. కానీ మనం ఎలా ఉన్నామంటే ఉన్నది యథార్థం, దేహం నిజం కాదు అన్న భావంతో ఉండట్లేదు. ఉంటేనే మనం రిలాక్స్గా ఉండగలం. మహానుభావులకి ఈ భావంతో ఉంటారు కాబట్టి అందరికీ పెద్దలందరికీ ధన్యవాదాలు. దేహంతో కూడి ఉన్న ఇంద్రియాలను ఏం చేస్తున్నాం? వాటి చలనాలు పట్ల కలిగే స్పందనని వెతికి పట్టుకునేటికి ఇదే బంధనం అని తెలుస్తుంది. ఈ బంధం నుండి బయటపడితే ముక్తి అని తెలుస్తుంది. దేహం నేను కాదు, నేను ఆత్మని. మరి దేహం లేకపోతే దేవుని వ్యాపారం సాగేది ఎలాగా? దేహం కావాలి నిజమే. దేహమే సాధనాలయం అని తెలుసు, శోధనాలయం అని తెలుసు. కానీ దేహం పరిమితమైంది, ఎప్పటికైనా దహించిపోయేది. దేహం మార్పు చెందేది. కనుక శరీరాన్ని నమ్ముకుంటే నట్టేట్లో ముంచుంటే అవుతుంది. ఎంతసేపుని దేహం మనం దాన్ని జాగ్రత్తగా ఉంచాలి. దేవాలయం కదా, లోపల ఉన్న రజకుడు ఆత్మ భగవంతుడే కదా, జాగ్రత్తగా ఉంచుకోవాలి. చక్కగా దాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆత్మతత్వాన్ని తెలుసుకోవటానికి దీన్ని ఉపయోగించాలి. ఎంతసేపు ఇంద్రియాలతో ఉండి ఆత్మ విచారణ మానేసి ఇంద్రియ విచారణ చేసావనుకో మిగిలినది ఏమీ లేదు నీకు. దేహంతో నీకు ఏం పని? తల్లి గర్భంలో నుంచి శుక్ర సొంటాలతో గర్భాశయ ప్రవేశంతో దేహం ఏర్పడుతుంది కదా. గత జన్మాల అనుభవాల ఆధారంగా వర్తమాన జీవితం ఏర్పడుతుంది తెలుస్తుంది కదా. మరి 9 నెలల్లో మలమూత్ర పదార్థాలతో ఉండిపోయి ఎలాగ లోపల ఉందో మనకు అంతా తెలుసు. తల్లి గర్భం నుండి బయటపడటంతో ఇంక జీవుడు వేదన మొదలెట్టింది. ఇంకా నేను నాదే సొదే కదా. ఆ చిన్నప్పటి నుంచి మనకు తెలుసుందే కదా. మనోవ్యధ, వ్యాధి, వియోగం, దారిద్ర్యం ఇంకా ఎన్ని ఏదో రకంగా మనకు వచ్చినప్పటి నుంచి తెలుస్తాం. అనుభవంలో తెచ్చుకుంటే దేహం పరిణామ దశలోనే మానవ దేహం ఉన్నతమైందని తెలుస్తుంది. జ్ఞానంగా అయితే ఉన్నతమైందని తెలుస్తుంది. బాహ్యానికి వెళ్తే జన్మలు తెచ్చుకోవటం అనేది అనిపిస్తుంది. మేధావులకేమో ఉన్నతంగానే ఉంది, తెలియని వాళ్ళకేమో దేహం ద్వారా అనర్థాలు తెచ్చుకుంటుంది.
దేహమే తానన్న భావంతో ఉండిపోతారు. దేహం ఎంతసేపు తందనుకుంటున్నారు. దేహం అంటే పూర్తిగా ఎరగనందువలన కాలాన్ని వృధా చేసుకుంటున్నారు. దేహం ఒక పరికరం, దాన్ని వాడుకోవటానికి అన్నది తెలియట్లేదు. దేహస్థితి ఎరగకుండా ముక్తిని దీని నుండి ఎలా పొందుతామా? రక్త మాంసం ఎముకలు మధ్య పంచభూతాలకు తోటి పదార్థాల సమ్మేళనమే శరీరం అని తెలుసున్నప్పుడు మనమంతాని దేహాలమే అనుకుంటే దేహాలుగానే ఉంటాం. కాదు, ముక్తి పదంతో ఉండాలి అంటే దేహాన్ని ఒక పరికరంగా వాడుకోవాలి. ఎముకలు గూళ్ళు అన్నీ యథాస్థితిగా ఎప్పుడు మరి నశించిపోయే దేహం గురించి తెలుసు కదా. ఒకసారి ఇలా ఉంటుంది, ఒకసారి అలా ఉంటుంది. అన్నీ నిజం నిజం అనుకుంటాం. చింతించు, ఆలోచించు. ఎంత త్వరగా దానం చేద్దామా అనుకుంటాం. ఆలోచించి కంపొచ్చేస్తాం. శరీరం ఇలా పడిపోవటమే, శవం అయిపోవటమే, ఆతృతగా బంధుజనం ఆతృత పడిపోయి ఎప్పుడు ఆ శవాన్ని పంపించే స్నానాలు చేసి భోజనాలు చేద్దామా అని ఎన్ని రకాలుగా. మరి అంత మంచి దేహాన్ని ఎందుకు ఉంచట్లేదు? కొద్దిసేపు ఉంచి కొద్దిసేపు మరి అవునన్నది కాదనే కదా. నిజం ఏది? చైతన్యం ఒక్కటే నిజం, మిగిలినన్ని అనర్థమే. విషయాలు కూడా కొద్దిసేపు మంచి ఉంటుంది, కొద్దిసేపు చెడు ఉంటుంది. మనం ప్రతిదీ గమనించాలి. ఈ సంతోషాలు, సుఖ సంతోషాలు, చెట్టులు గతులు, చీకటి వెలుగులు, జయం అపజయం, మానవమానాలు, ఎత్తు బలాలు ఇవన్నీ ఏమవుతున్నాయో చెప్పు. అర్ధాంతరంగా ముగించేస్తున్నాయి, కథ ముగించిపోతాను. మరి మనకు దేహం నిజం అనుకుంటే మనకి ఎన్ని అనర్థాలో తెలియబెడతాం. దేహం నువ్వు కాదు, నువ్వు పరమాత్మ. దేహం నిజం అనుకుంటే అంతా నాది. దేహభావన ఎక్కువగా, దేహభావన గురించి ఆలోచించనమ్మా. కొద్దిగానే చెప్పాను కానీ దేహభావన గురించి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. జీవుడు ఎవరో, పరబ్రహ్మ ఎవరో తెలుసుకోవాలి కదా. కర్మలు చేయకని ఆశించుకో. మరి భగవంతుడే ఉన్నాడు కదా అందరిలోని. అశాస్త్రాన్ని ప్రపంచం మనం సుఖంగా ఉందాము అనుకుంటే ఆశించి ఏమవుతుందో దుఃఖమే పిలుస్తాం. మరి మానవ సేవే మాధవ సేవని తెలియబెడతాం. ప్రతి మానవుడిలోని మాధవుడు ఉన్నాడు. నేను నాదని భావనే అహంకారం. మా ఎంతసేపు నేను 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 నేను. మనం బ్రహ్మ చైతన్యంగా ఉండాలి అంటే సాధన చెయ్యాలి. నేను పరమాత్మ అన్న భావంతో ఉండాలి. నిరాకార పరబ్రహ్మతత్వంతో ఉండిపోతాం హాయిగా. మనం మనతోటి ఈ దేహం నేను కాదు, నేను శరీరం నుండి దుఃఖభూయిష్టమగు భావన మొదలుపెట్టావా ఇంకంతే. మాయా ప్రభావం నుండి విడివడం. ఎప్పుడైతే నేను బ్రహ్మమును సహజ స్థితిలోకి వెళ్తావా అంతే, అప్పుడే ముక్తి లభించింది. లేకపోతే బంధాలు దుఃఖాలు అంతే. బంధం మాయావాన్ని కలిగింది, బంధమే కదమ్మా. బంధం దుఃఖం అంతే. మనకి తెలిసి చేసినా తప్పే కదా. ఎంతసేపు కూడా సమస్త కర్మ ఫలితాలని ఈశ్వరార్పణ చేయటమే. నేను పరమాత్మ అన్న భావంతో ఉండేటప్పటికి నిష్కామ కర్మయోగమే అందుతుంది. శరీరంతో ఏ పని చేసినా ఆలోచించు. మనసుతో ఆ కర్మలన్నింటినీ భగవంతునిగా అర్పిస్తే మనస్సు మోక్ష స్థితిలో పొందుతుంది. ఆలోచించు. కోపం ఎక్కడి నుంచి వచ్చింది? మనసులోంచే కదా, మనసులోనికే కదా ఆ కోపం వ్యాపించింది. ఎక్కడి నుంచి వచ్చింది? కారణ శరీరం నుండి. కారణ శరీరం జడమైన అవిద్యను తెలుసు. ఆలోచించు. చైతన్యవంతం చేసేది కూడా బ్రహ్మ చైతన్యమే. తెలియలేదు ముందు. ఎంతసేపు అది నేను చేస్తున్నాను, నేను బాగున్నాను. ప్రతి ఒక్కటి కూడా చిన్నప్పుడే ఆ నరకలోకాన్ని అన్నీ
చూసేసాం కాబట్టి భక్తిగా ఉండగలిగాం. భగవద్ అనుగ్రహం కావాలి అని, అనన్య భక్తితో ఉండాలి అని తెలియబెడుతుంది. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాపసేవనం, వాత్సనం, దాస్యం, వందనం, సఖ్యం, ఆత్మార్పణం, నవవిధ భక్తులమ్మా. నవవిధ భక్తి అన్నీ చక్కగా హాయిగా తెలుసుకోవాలి, తెలియబడాలి. తెలుసుకుంటేనే కదా తెలియబడుతుంది. ఆర్తితోటి ఈ జగత్తుకు నేనే తండ్రిని, తల్లిని, సంరక్షకుని, తాతని అన్నీ కూడా భగవంతుడు, అంతా భగవంతుడే. లోపల ఉన్న తత్వంతో నువ్వు ఉండిపోవాలమ్మా. మనం పుట్టుకే లేని స్థితిలో తెలుసుకోవాలి. ఎంతసేపు ఉన్నసేపు ఇదే నేనే అమ్మ, నా పని నేను లేకపోతే ఏదో అయిపోతుంది. నేను నిజం నేనే లేకపోతే అసలు ఏమీ ఆగిపోతాయి. అయ్య బాబోయ్, ఒక్క సెకండ్ కూడా నేను లేకపోతే కుదరదు. నేనే తని, మగవాడేమో నేనే, ఆడవాడేమో తల్లని, కూతురని, కోళ్ళని, ఆడపడుచులని, చెల్లని, అప్ప. అసలు ఏంటి నిజంగా నేను లేకపోతే ఏదో అయిపోతుందని మానసిక జపంతో నేను పరమాత్మ అంటూ మానేసి నేనే నేను లేకపోతే ఏదో ప్రమాదం. ప్రతిది భక్తి అంటే ప్రేమమ్మా. ప్రతి మానవుడికి ప్రేమ, హృదయ స్పందన జరుగుతానే ఉంటుంది. వ్యక్తి మీద, ధనం మీద, దేని మీద దాని మీద ప్రేమ ఉంటుంది. భగవద్భక్తులకేమో భగవంతుడి మీద ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన ఉన్న వాడికేమో నేను పరమాత్మే అన్న భావంతో ప్రేమతో ఉంటాం. ప్రేమ లేకపోతే ఏముంది? 2 అక్షరాల విలువ. ప్రేమ లేని హృదయం, ప్రేమను అనుభవించిన జీవుడు లేడని మనకి తెలియబెడతాం. చిన్నపిల్లలనే కాదు, ప్రతి దాన్ని, జీవ జంతువుని, పశువులే కాదు, పక్షులను కూడా చూడు. ప్రేమ లేని జీవి ఉన్నాడా? ప్రేమ అనేదాన్ని తెలుసుకున్నాం. ప్రతి ఒక్కళ్ళ ప్రేమ లేకపోతే మనం ఇలా బతకలేం కదా. భగవంతుణ్ణి ప్రేమించుతే మనకి అన్నీ అందుతాయి ఈజీగా. లోపల లేకుండా బయటకేమో మామూలుగా ఉండు, డ్యూటీగా చెయ్యి వ్యవహారం. లోపల మాత్రం నీతో నువ్వు ఉండు. నేను పరమాత్మ తెలిసింది కాబట్టి. క్రమముక్తులు తెలుసు కదా. సాలోక్యం బ్రహ్మలోకంలో ఉంటుంది. సామీప్యం అంటే బ్రహ్మ సమీపాన్ని ఉంటుంది. సారూప్యం అంటే బ్రహ్మ వంటి రూపాన్ని ధరించడం. సాయుధ్యం అంటే బ్రహ్మ గుణాలు వంటి గుణాలని కలిగి ఉంటాం. తెలుసు కదా. అందుకని సాలోక్యం, సామీప్యం, సారూప్యం, సాయుధ్యం, ఈ ముక్తులన్నీ క్రమముక్తులమ్మా. క్రమముక్తులు. తమో గుణాన్ని వదులు, సాత్వికంగా ఉండు, చక్కగా ఆనందంగా ఉండిపోతావు. సాత్వికంగా ఉండటమే ముక్తి మార్గం. అప్పటి నుంచి లైన్ అవుతుంది. నేను పరమాత్మ అన్న భావంతో ఉంటాం. ఆత్మానాత్మ విచక్షణ జ్ఞానమే జ్ఞానం. ఆలోచించు. ఆత్మజ్ఞానం అంటే ఏంటో పరిశీలించుకోవాలి. జ్ఞానం అంటే మనం తెలుసుకోవాలి. జ్ఞానం అంటేనమ్మా సంగీతంలో జ్ఞానం ఉంటుంది, వ్యాకరణంలో జ్ఞానం ఉంటుంది. మనం చూడండి, సత్సంగ జ్ఞానం ఉంది, భాషా జ్ఞానాలు లేవు. ఏ జ్ఞానం లేదు, అన్ని జ్ఞానానికి ఉపయోగించింది. కానీ మనం ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఎన్నుకున్నాం. ప్రపంచ జ్ఞానాలు ఎన్నున్నా ఆత్మవిద్య జ్ఞానం ఒక్కటే నిజం, అసలైందని మనం తెలుసుకున్నాం. సుకృతం కొలిదే ఆత్మజ్ఞానాన్ని పట్టుకున్నాం. అంతే. ఎన్ని రకాలుగా అయినా సరే ఈ జగత్తు భిన్నత్వంగా వివిధ రూపాలతో ఉంటుంది, స్వభావాలతో ఉంటుంది, వివిధ స్వభావాలతో ఉంటుంది, వివిధ నామాలతో కూడా ఉంటుంది. అవన్నీ ఈ జగత్తులోని వచ్చి వెళ్ళిపోయి ప్రతి జీవికి ఉండేళ్ళిపోయింది. ఈ చరాచర జగత్తు కూడా ఏకాత్మ భావంతో మనం ఆత్మస్వరూపంగా చూడటమే, బ్రహ్మంగా చూడగలిగితే దాన్నే జ్ఞానం అన్నారు, దాన్నే ఆత్మజ్ఞానం అన్నారు. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. ఎంతసేపు జీవ బ్రహ్మైక స్థితి అంటేనే జ్ఞానం. అద్వైతానుభూతి ఉన్న జ్ఞానమే.
జ్ఞానం అంటే మనం తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానం లేకపోతే మానవుడు ప్రపంచంలో బతకలేడా అంటే మరి అందరికీ ఆత్మజ్ఞానం లేని మానవుడు ధన సంపాదన చేయలేడా? సంఘంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించలేడా? జీవితాన్ని సుఖంగా చేసుకోలేడా? ఆలోచించు. ఆత్మజ్ఞానం చేసుకుంటా అన్నీ ఈజీగానే జరుగుతున్నాయి, తేలిగ్గా. శాశ్వత సుఖం అంటే మోక్షం అని మనకు తెలుసు. మనకి శాశ్వత సుఖమే మోక్షం అనేది తెలుసు కాబట్టి శాశ్వత సుఖం కోసమే మనం ప్రయత్నం చేస్తున్నాం. మోక్ష పదవి కావాలని తీవ్రంగా. మరి దానికి మార్గం తెలియకుండా మదన పడతాము. పాపం ఎంతమంది నాకు మోక్షం కావాలంటారు. ఎలా అవుతుంది? డబ్బులతో కొనుక్కునేది కాదమ్మా. మరి ఎంతసేపు మనసును పట్టి పీడించేస్తున్నాయి ఈ సుఖ దుఃఖాలు. దుఃఖాలంటే ఈ ధనం కోల్పోయాను, పిల్లలు పోయారును, భార్య పోయిందను, భర్త పోయాడును, తల్లిదండ్రులు పోయారును, రోగం వచ్చిందను, ఏదో రకంగానే దుఃఖం. మరి జీవుడికి ఎంతసేపు సూక్ష్మదేహంతో ఇంకా ఎప్పుడు ఏదో దుఃఖం ఉంటానే ఉంటుంది. మనం బతుకున్నంతసేపు కొద్దిసేపు అనారోగ్యం ఉంటాం, కొద్దిసేపు అది అంటాం, కొద్దిసేపు ఇది ఉంటాం. ఎప్పుడు ఏదో రకంగా దుఃఖం లేకుండా ఉన్నావా? మోక్షం కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇదంతా నశించిపోయేదే దేహాన్ని. అంతే. నాకు ఏం కావాలి? మోక్షం కావాలి. మరి మోక్షం అంటే ఎలా ఉంది? నేను ఎప్పటికైనా మరణించేవాడిని అని తెలుసుకున్నాను. భ్రమ తొలుగుతాను. తన వాళ్ళు మరణిస్తారని తెలుస్తాను. మరి మరణించేదాన్ని గురించి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి నేనే బ్రహ్మనే నేనన్న భావన ఎక్కువ పెట్టుకుని దేహానికి కొంతవరకునే ఉంచుతున్నాను. కర్మ ఫలితాన్ని ఆశించుకో, అదే బంధం. నీకు విముక్తి కావాలంటున్నావు, ఆత్మజ్ఞానం కావాలంటున్నావు. ఆత్మజ్ఞానం కావాలంటే ఫలితాన్ని ఆశించుకో. ఆత్మజ్ఞానమే కావాలంటున్నావు, వాసనాక్షయంతో ఉండు. శాశ్వతమైన సంపూర్ణమైన అవగాహన నువ్వు తెలుసుకో, అవగాహనతో ఉండు. ఆత్మజ్ఞానం అందుతుంది. ఎంతసేపు కూడా అమ్మా జీవుల్లో మాయ ఉంది కదమ్మా. బ్రహ్మానంద ఐక్యమైపోయిన నువ్వు కర్మ ఫలాలు కారణ శరీరం జీవుని విడిచిపెట్టుతావు. ఎంతసేపు కూడా సృష్టి ఎప్పుడు ఆరంభమైందో తెలీదు, ఎప్పుడు పుట్టామో తెలీదు. అనేక జన్మల నుంచి ఎప్పుడు పుడుతున్నాము, ఎప్పుడు మరణిస్తున్నాము ఎప్పుడు తెలుసు? మనకు ఇప్పుడు కొత్తగానే అనుకోవటానికి ఇవన్నీ నీకు అనవసరం. నీవు ఇప్పుడు ఈ వర్తమానంలో నేను పరమాత్మ అన్న భావంతో ఉండు. ఆ సొంత నీకు ఎందుకే? అయిపోయిన దాని గురించి, రాబోయే దాని గురించి నీకు అవన్నీ ఎందుకు? జ్ఞానిగా నువ్వు ఉండు. మోక్షం అంటే జన్మరణ రూప సంసారం నుండి విడిపడటం అని తెలుసు కదా. విముక్తి చెందటమే కదా విముక్తి. జ్ఞానే ముక్తుడవుతాడు. జ్ఞానం అంటేనే ముక్తి పదంతో ఉన్నవాడు. ముక్తుడే జ్ఞాని. అనుభవ జ్ఞానమే విముక్త స్థితిని చెందుతుంది. అనుభవ జ్ఞానం. జ్ఞాని కానివాడు ముక్తుడు ఎలా అవుతాడమ్మా? జ్ఞానైన వాడే ముక్తుడు కాగలడు. ఈ సమస్త ప్రపంచంలో ఉన్న పరబ్రహ్మం అంతా అనుభవ జ్ఞానం కలవాడికే తెలుసు. ఇదంతా నశించిపోయేది. సమస్త ప్రపంచం కూడా మిథ్య అనేది అనుభవం వాడికి తెలుస్తుంది. అందుగురించి తాను బ్రహ్మం, అందరూ బ్రహ్మం, అంతదా బ్రహ్మం అనే భావంతో ఉండిపోతాడు. అంతే, ఊరకు ఉండిపోతాడు. ఎవరైనా విముక్తి చెందవలసింది. గుణవంతులైనా సరే, ధనవంతులైనా సరే, ఆరోగ్యవంతులైనా సరే, కీర్తిమంతులైనా ఎవరైనా సరే, ఇన్ని విద్యలు చదివినా ఆడు వెళ్ళిపోవాల్సిందే కదా. రోగంతో ఉన్నవాడైనా అంతే, బలవంతుడైనా అంతే. చింకాంగులు ఎవరు పెద్ద పదవిలో ఉన్నవాళ్ళైనా విముక్తి చెందలేదా? కేవలం జ్ఞానమైన వాడు మాత్రమే ముక్తుడవుతాడు. మిగిలినోడు ఎవరైనా విముక్తి చెందరు. మోక్ష ప్రాప్తికి ఆత్మజ్ఞానమే శరణ్యమ్మా. మనం తెలుసుకోవాలి. ఎంతసేపు కూడా మోక్ష ప్రాప్తికి జ్ఞానయోగం ద్వారానే మనం అందుకోవాలి.
అనుకుంటాం కానీ మామూలుగా మిగిలిన ఏ రకంగా అయినాని అవి కొంతవరకునే సాయం చేస్తాయి. జ్ఞానం అంటే భౌతిక ప్రపంచ జ్ఞానాలు కాదు, ఆత్మ జ్ఞానం మనం తెలుసుకోవాలి. భౌతిక ప్రపంచ జ్ఞానాలు అందరికీ తెలుసు, జ్ఞానం లేనివాడు ఎవడున్నాడు? మనం ఆధ్యాత్మిక జ్ఞానాలు తెలుసుకోవాలి. ఎంతసేపు కూడా నేను పరమాత్మనే అంటేనే కదా యోగం అంటే కలికని తెలిసింది. జీవుడు పరబ్రహ్మంతో ఐక్యం పొందటమే యోగం అంటేనే. మరి జీవుడు వేరు కాదు, బ్రహ్మ వేరు కాదు, ఒకదాంతో ఒకటి ఐక్యమే ఉంది. కానీ భావం ద్వారా నేను పరమాత్మని అన్న భావం తెలుసుకునేటప్పటికి, జీవభావం తొలగించుకునేటప్పటికి బ్రహ్మభావంతో ఉండేటప్పుడు శాశ్వతంగా యోగంగా మిగిలిపోతామా. జీవభావన విడతాం, బ్రహ్మభావాన్ని పొందుతాం. అదే జ్ఞానం అంటేని. జ్ఞానం ద్వారానే యోగం సంబంధం ఉంది. దీన్నే జ్ఞానయోగం అంటారు. జ్ఞానయోగం అంటే ఏంటి? ఎంతసేపుని చెప్పుకున్నాం మహాత్ములు చెప్పింది. సప్తభూముకులు ఉన్నాయని, అవన్నీ దాటాలని, శుభేచ్ఛ, విచారణ, తన్మానస, సత్వభక్తి, అసంశక్తి, పదార్థభావన, తుర్యాతీత్వం అని జ్ఞానభూముకులు ఉన్నాయని మహాత్ముల ద్వారా తెలుసుకున్నాం. మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళ్తారు, చెడ్డ పనులు చేస్తే నరకానికి వెళ్తారు. ఇవన్నీ తెలుసున్నాయే కదా. భూలోకంలో మానవులు అయ్యుండి యజ్ఞదానాది పుణ్యకర్మలను ఆచరించటం వల్ల స్వర్గానికి వెళ్తాం. దేవతలతో సమానమైన దేహాన్ని పొంది వానికంటే కొంచెం తక్కువ భోగాలు అనిపించేవాడు కర్మదేవతలు అనబడతారంట. అజాన దేవతలు అంటే జానం దేవతలు. పూర్వకల్పమందు పూర్వ సృష్టి ఎందు మానవులుగా ఉండి ఆ కల్పం నందు దేవతలను కూర్చో ఉపాసనాదనం చేసి వారి అనుగ్రహం పొంది ఆ కల్పమందు వారితో సమానమైన నామరూపములు గల దేవతలుగా పుట్టి లోకపాలన చేస్తారు గ్రామదేవతలు. అట్టి వారిని జాన దేవతలు అంటారంట. మనం ఒక్కొక్కటి తెలుసుకోవాలమ్మా. జీవయాత్ర ఎలా ఉంది, మనం పోయాక ఎలా వెళ్తామో తెలుసుకోవాలి. చాతుర్వర్ణ విభాగం కలదంట దేవతలు. బృహస్పతి మొదలుగు వారు బ్రాహ్మణులు, ఇంద్రుడు వరుణుడు మొదలు వారు క్షత్రియులు అంట. మరుత్తులు వైశ్యులు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు ఉన్నవారు శూద్రులు అంట. 4 రకాలుగా విభజింపబడుతుంది. కోని మనకు తెలియదు కదా, పెద్దల ద్వారా మనకి అర్థమవుతుంది. ఒక కల్పనందలు జీవన్ముక్తులు మరి కల్పనందు సమాన నామధేయాలతో మళ్ళా జన్మించి సృష్టి కార్యాన్ని నిర్వహించుతారంట. మనువులు, ఋషులు, దేవతలు ఇట్టివారే. జీవన్ముక్తులు అనగా నెట్టివారు మనం తెలుసుకున్నాం. ఇప్పుడు వరకు మంచి పనులు చెప్తే ఎలా వెళ్ళాం, చెడ్డ పనులు చెప్తే ఎలా వెళ్ళాం అన్నీ మనకి తెలియబడుతాం. జీవయాత్ర జీవుడు కారణ శరీరంతో తిరిగి భూలోకానికి వచ్చినప్పుడు ఆకాశం, వాయువు, ధూమము, తెల్ల మబ్బు, మేఘం, వర్షించు మబ్బు, మున్నగు ద్వారా పయనించి ధాన్యాలు మొదలగు అన్న స్వరూపాన్ని పొందుతారంట. అమ్మా ఇవన్నీ కూడా ఉన్నాయి. మనం అనేక జన్మలు ఎత్తాం, అన్ని జన్మలు అయ్యి వచ్చామంటారు. మానవ జన్మ ఎంత ఉత్కృష్టతో ఆలోచించుకోండి. మీకు అందు గురించే చదివి మరీ చెబుతున్నాను. నాకు తెలివి ఇవేమి చక్కగా పుస్తకంలో చూసే మీకు చెబుతున్నాను. జీవునికే స్థూల శరీరం ఇంక ఉండదంట, కారణ సూక్ష్మ శరీరాలు మాత్రమే ఉంటాయంట. ఎందుకంటే స్థూల శరీరం ఇక్కడ మరణించేసింది కదా, కాల్చేసాం కదా. సూక్ష్మ శరీరంతో దేవతాలోకం నందు దేవతా స్వరూపమైన అమృతమయమైన శరీరాన్ని ధరిస్తారంట. ఆకాశం ద్వారా వాయు ద్వారా పయనించినప్పుడంట వాయు రూపాన్ని దాల్చంట, వాయువుతో తాదాత్మ్యం చెంది ఉంటారంట. మేఘం ద్వారా పయనించినప్పుడు మేఘ రూపాన్ని పొందుతారంట, మేఘంతో తాదాత్మ్యం చెంది ఉంటారంట. తదుపరి వర్ష జలములతో తాదాత్మ్యం చెంది భూమిపైకి దిగుతారంట. జలముతో చేరి వృక్షముల్లో ప్రవేశించి ధాన్యాదులందు ప్రవేశించి వాటితో తాదాత్మ్యం చెంది వాటి రూపమే ధరించి ఆ అన్నము పురుషుడు భుజించినప్పుడు పురుష శరీరంలో ప్రవేశించి పురుష రేతస్సు ద్వారా స్త్రీ శరీరంలోనికి ప్రవేశిస్తూ ఉంటాం. మరణించిన తదుప ఇలా జరుగుతాయంట. ఆత్మజ్ఞానం లేకుండా
సత్కర్మాలు ఆచరించకుండా ఆచరించిన వారు జీవుడు. సత్కర్మ ఆచరిస్తే మంచిదే. ఇవన్నీ స్వర్గలోకానికి వెళ్ళి మరలా భూలోకానికి వస్తారంట. కొంతసేపు స్వర్గంలో హాయిగా ఉన్నాం అనుకుని మళ్ళీ భూలోకంలోకి వస్తారంట. ప్రయాణం ఇలా ఉంటుందంట, జీవుని ప్రయాణం. స్వర్గాది లోకాలు సంచరించి వచ్చిన జీవుని శరీరం అనగా ఒకసారి స్థూలదేహమును కోల్పోయి మరలా స్థూలదేహమును పొందే వరకు జీవుని శరీరం ఎట్లుంటుందో మనం తెలుసుకుంటున్నాం. లోనున్న బ్రహ్మ చైతన్యం అనగా జీవుడు శాశ్వతమైన యాత్రికుడు అంటమ్మా. అతన్ని ఆవరించున్న అవిద్య కోసం లేక కారణ శరీరం కూడా శాశ్వతమేనంట. 19 తత్వములు కల సూక్ష్మ శరీరం కూడా కారణ శరీరంతో పాటుగా పయనిస్తున్నట్టు. నశించిన స్థూల శరీరం యొక్క పంచీకృత పంచమహాభూతముల యొక్క సూక్ష్మాంశములు కూడా సూక్ష్మ శరీరంతో పాటు పయనిస్తాడు. మనం ఏంటి, మన జీవనయాత్ర ఎలా సాగుతుందో తెలుసుకోకపోతే, బ్రహ్మత్వాన్ని మనం సిద్ధించుకోకపోతే మన యాత్ర ఎలా ఉంటుందో మనం తెలుసుకోవటానికి చదివి మరీ మీకు చెబుతున్నాను. హాయిగా మనం బ్రహ్మత్వంతో ఉంటే ఏ భావంలో ఉండవు. సూక్ష్మ శరీరం యొక్క పంచీకృత మహాపంచభూతములు యొక్క సూక్ష్మాంశములు కూడా సూక్ష్మ శరీరంతో పాటు పయనించి సూక్ష్మ శరీరంతో పాటు శ్రీగర్భం నందు ప్రవేశించిన తదుపరి వెంట వచ్చిన స్థూల శరీర పంచభూతముల సూక్ష్మాంశములు విస్తృతంగా పెరిగి మళ్ళా దేహ రూపాన్ని దాల్తాయి. మహానుభావులు చెప్పిన వాక్యాలమ్మా, నేను చెప్పినవి కాదు, నాకు ఏమి తెలియదు కూడా. నేను బ్రహ్మమును అన్న భావన ఒకటే తెలుసు నాకు. మన జీవయాత్ర తెలియదు నాకు. ఆలోచించుకోండి. ఇవన్నీ ఎందుకంట, నేను పరమాత్మ అన్న భావంతో ఉండొచ్చు కదా. పుణ్య పాప కర్మలు ఈ వాసనలతో ఉండి తీర్ణ కోరికలతో ఉండి కారణ శరీరాలు ఎత్తి జీవనంలో ప్రయాణం చేసి సూక్ష్మ శరీరం లోపల ఉన్న కారణ శరీరంతో పాటు పుణ్యపాప కర్మలు వాసనలు భూత సూక్ష్మాలు కూడబట్టిన వెట్టి మూటను మోయటం అంటే సంచితం. జీవుడు ప్రయాణిస్తాడంట, ఆ మూట అట్టుకుని తిరుగుతాడనమాట. ఈ స్థితిలో జీవుని దేహమును వెట్టి మూట మోయు దేహము లేక అతివాహిక అందరూ ఈ మూట యాత్రికును అంటే జీవయాత్ర ఉన్నంతకాలం మోయబడును. నీకు జీవయాత్ర మానుకుంటావా సుఖపడతావు. బ్రహ్మత్వంతో ఉండు, జీవయాత్ర ఉండదు నీకు. చక్కగా ఉండగలవు. ఈ వెట్టి మూటను పెట్టుకుని తిరగక్కర్లేదు. నువ్వు స్వర్గానికి వెళ్ళటం మళ్ళీ తిరగటం మళ్ళీ స్వతంత్రికే. నువ్వు శుభ్రంగా మానవ జన్మలో ఉన్నావు, నీకు ఏ లోటు లేదు. నేను పరమాత్మ అన్న భావంతో ఉండు, చక్కగా ఉంటావు. హాయిగా ఉండక ఎందుకమ్మా, జన్మరహస్యం తెలిసింది కదా కొంతవరకు. ఎలాగైతే ప్రయాణం ఎలా ఉంటాం, దోమ మార్గం కృష్ణ మార్గం లేక పితృయానం, ఇవన్నీ కొద్ది వరకు భగవంతుడి దయవల్ల మనం తెలుసుకున్నాం. శుక్లపక్షం ప్రయాణం చేస్తే శుక్లపక్ష అభిమాన దేవతనే నడపబద్దు. ప్రయాణం చేయటం వలన ఉత్తరాయణం 6 మాసాల్లో అభిమాన దేవత ఆధీనంలో పైన ప్రయాణిస్తారంట. శుక్లపక్షంలోని అంటారు. ఉత్తరాయణం దక్షిణాయనం ఇవన్నీ అంటారు కదమ్మా. ఆయనాలు 2, ఉత్తరాయణం దక్షిణాయనం. ఉత్తరాయణంలోనేమో ఒక ప్రయాణం, దక్షిణాయనంలో ఒక ప్రయాణం తెలుస్తుంది కదా. మనం మంచి ప్రయాణంలో ఉండాలంటే ఇంకా నాకు ప్రయాణమే ఆపేసుకోవాలి, నేను పరమాత్మగా ఉండాలి అన్న భావంతో ఉండింది. ఇంక ఇవన్నీ జీవయాత్ర గురించి మనం ఎంత తెలుసుకున్నా, మనం బ్రహ్మత్వంతో ఉండటం ఎక్కువ తెలుసుకుంటే ఈ జీవయాత్ర అది ఆగిపోతుంది. చక్కగా హాయిగా ఉండటమే. బ్రహ్మలోకానికి వెళ్తారంట, కల్పాంతరం ఉండిపోతారంట బ్రహ్మతోటి. మళ్ళీ భూలోకానికి వస్తారంట, మళ్ళీ శరీరాలు ధరిస్తారంట, మళ్ళా జన్మోత్సవం. మరి భూలోకానికి వచ్చి మళ్ళా శరీరాన్ని ధరించరంట ఎవరు? బ్రహ్మలోకానికి వెళ్ళిన వాళ్ళు. ఆలోచించుకోండి. బ్రహ్మలోకానికి వెళ్ళిన వాళ్ళు కల్పాంతరమందు ముక్తి పొందుతారంట. ముక్తి పొందుటంటే ఇంకా మళ్ళీ తిరిగి రారంట.
మరలా మరలా జన్మ తోల్సిన అవసరమే లేదండి. ఆ బ్రహ్మ దగ్గరికి వెళ్తే, మనకి చతుర్ముఖ బ్రహ్మ దగ్గరికి వెళ్తేనే అలా అయినప్పుడు నీవు అంతా నిరాకార బ్రహ్మంగా ఉండు. సచ్చిదానంద పరబ్రహ్మం, నిరాకార నిర్గుణ పరబ్రహ్మంతో ఉండు. కార్యబ్రహ్మ దగ్గరికి వెళ్తేనే, సత్యలోకానికి వెళ్తేనే ఇలా చేసినప్పుడు, ఇలాగ జరిగినప్పుడు నీవు బ్రహ్మత్వంతో ఉండు, ఇంకేమీ ఉండదు. నీవు బ్రహ్మంగా మిగిలిపోతావు. అది ఆలోచించుకో. సత్యలోక ప్రాప్తి, ఈ యొక్క ముక్తులు, క్రమముక్తులు ఇవన్నీ తెలుసుకున్నావు కదా. నువ్వు చక్కగా ఉండు, హాయిగా ఉండు. నేను పరమాత్మని ఇంకా నీకు ఏ భావన లేదు. ఎంతసేపు శీఘ్రంగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వయస్సులు జన్మలు ఎత్తారంట. దేవయాన, పితృయానం 2 మార్గాలు అర్హులు కాని వారు మరణించని బెదప ఏమవుదురు అంటేనంట. పాపం చేసిన వారు పంది, కుక్క ఇలాంటివన్నీ జంతు జన్మలు. మానవ జన్మేమో ఎంత కష్టం. ఇటువంటి మాటికి జన్మ దుఃఖం, జర దుఃఖం, పునః జర అంటే మరణించడం, జన్మ అంటే పుట్టడం. ఎందుకమ్మా పశువుల్లాగా, వృక్షాల్లాగా నరక జన్మలో, జంతు జన్మలో ఇవన్నీ నువ్వు కొంతవరకు అవగాహన చేసుకున్నావు కాబట్టి నరకలోకానికి అధిదేవత యముడని తెలుసు కదా. అక్కడ ఎలా ఉంటామో తెలుసు కదా. అనంత ప్రయోగ మార్గం అని తెలుసు కదా. నివృత్తి మార్గం చేసుకోమ్మా, శ్రేయ మార్గం చేసుకో, శుక్లయానంతో ఉంటావు. మోక్ష మార్గంతో ఉండిపో, బంధం లేకుండా ఉంటుంది. నీవు పరమాత్మ స్వరూపంగా ఉండిపో. ఇవన్నీ నీకు ఎందుకే? 10 నిమిషాల నుంచి చెప్పాం కదా, అర్థమైంది కదా. ఏ మార్గానికి నేను పరమాత్మగా మిగులుతాను అన్న భావంతో ఉండిపో. 84 లక్షల జీవరాశులు ఎత్తి అనేక జన్మల్లో నీ ఉండి పుణ్యాలు రకరకాలు చేసి పుల్లులాగా పిల్లుల్లాగా అబ్బబ్బ ఎన్ని 84 లక్షలు ఎత్తామమ్మా. మహానుభావులు చిన్నప్పుడన్నా జీవుడు 84 లక్షలు, సావు పుట్టుకలెక్కడ, ఎవరు చేసిన పాపము అనుభవించేదెక్కడ అంటుందోటే మనకు భయం పట్టుకుంది. మనకి పాపాలు వద్దమ్మోయ్. మరణానంతరం ఆ జీవుడు స్థూల శరీరాన్ని విడిచిపోయినప్పుడు ఆ చెట్ట ఆ జీవునితో చేరి ప్రయాణం చేయాలి. ఆ చెట్ట పెట్టుమూట పట్టుకునే వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాను ఇంక నేను జన్మలో ఎత్తున్నాను, దర్జాగా ఉండు, పెట్టుమూట గొడవ ఉండదు. హాయిగా నీవు బ్రహ్మంగా ఉండు. ఇంకా వేరొక జన్మ అక్కర్లేదు. మళ్ళీ జన్మించే మళ్ళీ మరణం ఉంటుంది కదా. ఇంకేది చూసుకోకు. జీవుడు బ్రహ్మైక్యాన్ని పొందే ఉంటాడు. మరి బ్రహ్మలో ఐక్యం ఎప్పుడు పొందుతావు? నీ లక్ష్యం అంతా ఏంటి? నేను పరమాత్మ అన్న భావంతో ఉండిపో. బ్రహ్మలో ఐక్యం ఉండడానికి జీవుడికి కొన్ని అర్హతలు ఉన్నాయి కదా. మానవ శరీరం ఒకటి ఉండాలంట, ఆత్మజ్ఞానం ఒకటి ఉండాలంట. కారణ శరీరాన్ని వదిలించుకోవాలి కదా. ఊర్ధ్వలోకాలకు వెళ్ళొచ్చాం కదా, 14 లోకాలకు తిరిగి వచ్చాం కదా. ఎంతసేపు నేను పరమాత్మ అన్న భావంతో ఉండు. అధమ జన్మలు ఎత్తుకో. రాళ్ళెందుండి పాపం సుత్తి దెబ్బలు తిని, ఎండకండి వానకు తరిసి, కష్ట నష్టాలకు వచ్చి, వృక్షాలు ఎంతసేపు పశుపక్షాదులు సుఖదోషాన్ని మానవ జన్మను పొందాము. ఇవన్నీ జన్మలు 84 లక్షల జన్మలు అయ్యి ఇప్పుడు పొందాము. ఈ ప్రయాణానికి తుది చేసేసుకో. తుదకు బ్రహ్మోనంద ఐక్యం చెందేటట్టుగా నువ్వు చేసుకో. ఈ మానవ జన్మలో ఇంకా ప్రయాణం ఆపేసుకో. అనేక కోట్ల జన్మలు ఎత్తేసావు, అయిపోయింది. మానవ జన్మతో వచ్చేసావు, హాయిగా ఉండిపోయావు. పక్షుల కంటే పశువులు రైట్ అంట, వృక్షాల కంటే పక్షులు, రాళ్ళ కంటే వృక్షాలు, పశువుల కంటే మనుషులు ఉత్తమ జన్మలు అంట. ఒకదానికన్నా ఒకటి పుణ్యఫలం అవసరం.
పుణ్యఫల సుకృతం వలన ఉత్తమ జన్మలుగా పొందుతూ జీవుడు భగవంతుని చేరుటకు పయనించుంటాడు. మా యొక్క ప్రభావంతో భగవంతుని చేరుటకి ప్రయాణం సక్రమంగా జరగకుండా ఆటంకపరిచేసి జీవుని అధోగతి పాలు చేసేస్తుందంట మా యొక్క ప్రభావం. జాగ్రత్త, మాయలో పడుకో. మానవ శరీరం ఉందని జీవునిపై మా యొక్క ప్రభావం మాటికి 100 పాళ్ళు ఉంటుంది. జాగ్రత్త, మాయలో పడకుండా నేను పరమాత్మని హాయిగా ఉండు. జీవలక్షణాన్ని తగ్గించుకో, బ్రహ్మత్వంతో ఉండు. నీకు తెలిసిందేంటి? ఆత్మజ్ఞానాన్ని తెలుసుకో, హాయిగా ఉండసుకోవాలంటుందా లేదు? అందా రమణ భగవానుడువా నువ్వు? కానీ రమణ భగవానుడే జ్ఞాని. రమణ భగవానుడు చూపించారు కదా మనకి. ఆయన మహాత్ముడు, దేవుడు కాబట్టి బ్రహ్మమే కదా. అలాగే నువ్వు బ్రహ్మే కదా. కృషి ఆయన సంస్కారంతో వచ్చారు, మరి గుహల్లో తపస్సు చేశారు. ఊరికే వచ్చేసిందా? మహాత్ముడు 24 గంటలు మహాత్ముడుగా ఉంటేనే మహాత్ముడు అవుతాడు. మన మనసుతో ఉంటే మహాత్ముడు ఎలా అవుతాడు? శుద్ధ మనసుతో ఉండు. అదే జీవించుండగా జీవనం. ఈ ఆలోచన విధానం అంతా ఎంజాయ్గా ఉండాలి. ఆలోచించు. అనేక జన్మల యొక్క పరిపక్వత్వం సుకృతం వలన ఇలా పుట్టాం, అన్ని విధాల లోటు లేకుండా. మరి ఇంకా ఏం ఆలోచిస్తావే? నీ గురించి నువ్వు ఆలోచించు. నీకు కూడా వచ్చేది నీ దేహమేనా? నీ దేహం ఉన్నంతసేపు దేహం ఉంది. మరి దేహం కాల్చేసాక దేహి లేదు. కానీ ముందు తప్పుకుంటేనే కదా దేహం పత్రమైంది. జీవుడు తప్పుకున్నాడమ్మా. శవం అమ్మ గబగబా కాల్చేయాలి. ఆ జీవుడు తప్పుకునే వరకు కాల్చం. కాలితే ఒళ్ళు మంటలు అన్నీ వచ్చేదా? శవం శ్మశానంలోని అవుతా అంటేనే ఎన్నో అదే కొంతమంది మళ్ళీని ఆ లోకాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు లెగుతున్నారా లేదా? ఐదై ఉన్నాడు. ఆ శుభలక్ష్మి తీసుకురామంటే ఇంకో శుభలక్ష్మి తీసుకొస్తాడు. ఎవరినో తీసుకురమ్మంటే ఆర్డర్ అయితే ఎందరూ ఇంకొకరిని తీసుకొస్తాడు. వాళ్ళు ఆగొడ్లో వేసుకుని ఉండుంటారు ఆ టైంలో. మరి ఇదంతా మళ్ళీ నీ ఆయుధాయం నీకు ఉన్నప్పుడు మళ్ళీ వచ్చు. అక్కడ నీకు పని లేదు, ఇక్కడ నీకు పని ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చు. చచ్చిపోతే కష్టాలు పోతాయేమో అనుకోవటం మనం చచ్చిపోతే కష్టాలు పోవటం ఏంటి? మనం ఉన్నంతకాలం బ్రహ్మ స్థితిలో ఉందాం. అదే మన యోగ్యతగా కలిగిన వాళ్ళం అయి ఉన్నాం. బ్రహ్మార్పణమైన జీవితాన్ని గడుపుతున్నాం. ఎల్లవేళ నిరంతరం కూడా పరమాత్మే నేను తప్ప రెండో లేదు, ఉన్నదంతా నేనే అయ్యే ఉన్నాను. నాకు ఇంకేంట్రా? చెప్పు. ఎంత తేలిగ్గా ఉండాలరా? అయి ఉన్నామని చెబుతున్నాను కదా నీకు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏమీ లేదురా, నీతోటే నువ్వు ఉంటున్నావు. అది లేకపోతే నువ్వు లేవురా. ఊరికే దృశ్యాలు చూడాలన్నప్పుడు సరదాగా చూడవచ్చు, కానీ నీతో నువ్వే మమేకం అంటున్నావు లేదు. దానికే ధ్యానం అని, ధ్యాసలోంచి ధ్యానం కానీ అంతే కదా. నీ ధ్యాసే ధ్యానం. కుదిరినప్పుడు అలా కూర్చుంటావు, కుదరలేనప్పుడు బ్రహ్మార్పణం. కళ్ళు ధ్యానం చేయండి. ఏం చేస్తంటే ఇంద్రియ నిగ్రహం ఆటోమేటిక్గా ఉంది. అమ్మలో బంగారాలు బ్రహ్మాలు మరి విజయలక్ష్మి మనవరాలు వచ్చి ఇంట్లో తలదూకోమన్నా పౌడర్ కూడా రాసుకోకుండా గబా అమ్మవారు వచ్చేసి బాలా త్రిపుర సుందరి గారు వచ్చేసారు.
ఉం? ఈవేళ లలితా పరమేశ్వరి ఆయువేగాల మీద వచ్చేసింది. రోజు అమ్మవార్లు వస్తున్నారు, బాల బాలబ్రహ్మాలు వస్తున్నారు. ఫోటో తీయండి అంది, నన్ను పెట్టి. దాని ఫోటో కావాలంది. బీసిపోయారు వాళ్ళ నానమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళు. ఎందుకంటే నేను బీసిపోయాను, అందరం బీసిపోయాం. నాకు ఫోటో తీయండి అని గట్టిగా అంది. అంతే. ఫోటో తీయమంటే మామూలు గుడ్డలు వేసుకుని వచ్చింది. ఇంకెందుకు పౌటే పెడతాంలే. మొన్న పుట్టినరోజు మా మనవరాలకి అక్షంతలో సత్సంగంలో ఉండగానే కోడిగుడ్డు లేకుండా కేకు చేయించి తెస్తాను ఏదో అన్నారు విజయలక్ష్మి. ఏమీ లేదు, ధ్యానం తప్ప ఇంకేమీ లేదు సత్సంగంలో. అంటే ఈ 10 రోజుల్లో మాట చెప్పాను, ఆ తర్వాత అన్నీ మామూలే అని అనటం జరిగింది. అంటే ఏమంటే దానికి డబల్ వేసి మరీ చేయించాడు, పౌటు పెట్టించాడు. ఆ స్కర్ట్ మీద చీర కట్టించినట్టు లంగాగా పెట్టి, ఓణీలా జాకెట్ ముక్క పెట్టి దానికి పిన్నీసులు పెట్టించి చక్కగా వడ్లానంలాగా అది ఇంట్లో ఉన్న ఆభరణాలు ఆ అమ్మవారు పెట్టించి మరీ పౌటు పెట్టించేసి. విజయలక్ష్మి మనవరాలమ్మ సౌజన్య కూతురు. వాళ్ళ అబ్బాయి గోలెత్తిపోతాడు, చెల్లుకు పౌటెట్టేశారా అని. వాళ్ళ తమ్ముడు. అంటే మీకు ఏమర్థమైంది? ఏ టైంలో ఏం జరుగుతుందో ఇక్కడ మనకు తెలీదు. ఆ అమ్మ ఏం చేస్తే అదే. మరి రోజుని ఆ చుట్టూరు కాపలాలాగా ఒక అమ్మవారు ఉంటుందంట, ఉండి కాపలాకి వస్తుందంట. అర్థమైందా? రోజు రాత్రిపాలు నాగలక్ష్మి అన్నం లేదు, ఏమీ లేదు, కానీ పని అంతా చేసేస్తుంది అక్కడ ఇక్కడ అంతా. రాత్రులు నిద్ర ఉండట్లేదు. మరి లక్ష్మీ సరస్వతి పార్వతిని అన్నపూర్ణ వచ్చాక ఎల్లుండి అన్నపూర్ణకి ఇవ్వాలి. చక్కగా దానికి అర్ధరాత్రిగానే మన ఇంటికి వచ్చేయాలనుకుందంట. అంత అలాగా పుట్టింటికి వచ్చిన వాళ్ళకి ఇలా పెట్టాలి. మరి ఏముందో నాకు తెలీదు. వీళ్ళు చెప్పిన ముక్క లక్ష్మీ సరస్వతి పార్వతిని. మరి ఏంటి జరిగిందా లేదా అది వాళ్ళది. మరి లలితా పరమేశ్వరి ఎలా వచ్చింది? ఆవేగాల మీద తలదూకోకుండా ఇక్కడ తలదూకో ముందు పౌడరై అని జరిగింది. మీ ముగ్గురు ఎలా వచ్చారు? దానికి మీ ముగ్గురు ఎలా వచ్చారు? పుట్టింటికి వచ్చారు, బట్టలు అవి పెట్టాలన్నా పెట్టమన్నారు. ఏమని? లక్ష్మీ సరస్వతి మహాకాళి అని కూర్చుని చిన్నపిల్లల రూపంలో అర్థం కాదని బోర్డుతో సహా రాసి కూర్చున్నామంట. అదే వచ్చిన వాళ్ళందరికీ తెలవటం కోసం. అందుకని వచ్చారు కదా అమ్మలో ఇట్లా పెట్టి పంపించు అని చెప్పారంట ఆమెకి. ఆ రాత్రి 1 గంటకి బయలుదేరి వచ్చేద్దాము అని హౌడికిగా. అంతా బ్రహ్మం సాకారం పూజ చేస్తే సాకారంగా దర్శనం అవుతారు. నిరాకారంగా ఉండాలంటే నిరాకారం అంటే బ్రహ్మిస్తుంది. అర్థమైందా? మరి ఇవన్నీ తమో గుణం వదిలించడానికి మరి ఇవన్నీ చేయాలి. పూజలు ఇవన్నీ సాంప్రదాయంగానే చేయాలి, అన్నీ చెయ్యాలమ్మా. చేస్తూ ఉంటే నిరాకారంగా అలా ఉండగలుగుతాం. మనస్సు నిర్మలం అవుతుంది. శరణాగతితో ఉంటాం కదా, బ్రహ్మం శరణాగతితో ఉంటాం, బ్రహ్మంగానే మిగులుతాం. మనం తిండి తింటలేదా, సాకారాన్ని స్నానం చేసలేదా, దీనికి ఏం మానేసాం. అలాగ రెండు ఒక్కటే బ్రహ్మాత్మ. పొద్దుదే మే పద్మ నిశ్చలము శాంతము అయిన మనస్సు బుద్ధి అహంకారము నేననే భ్రమను వీడి వాటికుండే పరిమితులను తనవిగా పడే బాధలను విడిచిపెట్టి వీటన్నిటినీ చూసే సాక్షి వైపు దృష్టి మళ్లించి తను తాను సత్తు చిత్తు రూపంగా ధ్యానించాలి. సదా తెలుసుకుంటూ ఉండాలి. నేను పరమాత్మనే, నేను బ్రహ్మానే అనుకుంటూ ఉండాలన్నమాట. ఈ గీత మొత్తంలో ఈ ఒక్క శ్లోకంలో మాత్రమే ధ్యానం చేయమని శిష్యుడిని ఆదేశిస్తున్నారు. ఇక ముందు ఈ భావాన్ని కూడా అధిగమించి ధ్యానం చేయటమే తన సంపూర్ణత్వాన్ని అంగీకరించడంగా తెలుసుకుని ధ్యానాన్ని కూడా ఎంతసేపు కూడా ధ్యాసలో ఉండిపోమంటారన్నమాట. అన్ని పరిస్థితుల్లోని ధ్యానం చేయడానికి కుదరదు కాబట్టి ఎల్లవేళ నువ్వు ధ్యాసలో ఉండు అని చెబుతున్నాయి. ధ్యాస కుదిరినప్పుడు ధ్యానం చేయమని చెప్తారు.
ధ్యానం చేయాలి అనే భావం ఉండటమే ఆత్మను తెలుసుకో. రెండోదిగా ఏం అక్కర్లేదు, ఉన్నదంతా పరమాత్మే. ఇంకా రెండో భావం లేదు. ధ్యాసైనా ధ్యానమైనా ఏదైనా అలా ఉండిపోవటం. పూర్ణమైంది ఆత్మ అంటూనే అవమానిష్టం. మనం ఎంతసేపు చైతన్యంగా ఉండటమే పూర్ణమైంది ఆత్మ అంటూనే మనం ఉండాలి. అవమానిష్టం కాదు. ప్రతి ఒక్కళ్ళు పరమాత్మలోనే కాబట్టి పరమాత్మగా మిగిలిపోవాలి. దేహం నువ్వు అనుకునేవాడికి దేహం నువ్వు కాదు పరమాత్మని అనేసి ఆయన అవమానించినట్టు అవుతుంది. అవ్వదు. దేహం